లెబనాన్ మీద లెబనాన్ వాళ్ళొచ్చి ఇజ్రాయెల్ మీద దాడి, ఇజ్రాయెల్ వాళ్ళు వెళ్ళి లెబనాన్ మీద దాడి, వాళ్ళలో కీలక నేత హతం నిన్న మాట్లాడుకున్నాం. అయితే తర్వాతన మళ్ళీ ట్రంప్ మాట్లాడాడు, మళ్ళీ ఆగిపోయింది, ఇక మళ్ళీ ఘర్షణలు ఉండదు, అది చిట్ట చివరి గొడవలు అనుకోవచ్చు అంటూ వాళ్ళ పత్రికలో కూడా రాశారు. కానీ మళ్ళీ వాళ్ళ పొద్దున జరిగింది. నిన్న రాత్రి ఒక ఇన్సిడెంట్, వాళ్ళ పొద్దున ఒక ఇన్సిడెంట్. ఈ నేపథ్యంలో నలుగురు ఎవరైతే ఇజ్రాయెల్ సైనికుల్ని చంపితే దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ మంత్రి బెన్ గ్విర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఒక ఇజ్రాయెల్ తల్లి కార్చే ప్రతి కన్నీటి చుక్కకు ప్రతిగా 1000 మంది లెబనాన్ తల్లులు ఏడవాలి, లెబనాన్ దేశం మొత్తం తగలబడిపోవాలి. ఇది ఆయన హెచ్చరిక. రైటిస్ట్ క్యాండిడేట్ అతను. అమెరికన్ల మీద మాకు ఎంత గౌరవం ఉన్నా మా బిడ్డల రక్తం, మా పౌర భద్రత అంత చౌకైనయం కావు. ఇజ్రాయెల్ ఈ ప్రపంచం మొత్తానికి స్పష్టం చేయాలని చెప్పారు ఈ విషయాన్ని. తమ పౌరుల్ని, ఐడిఎఫ్ సైనికుల్ని కాపాడుకోవడం తమ పరమధర్మని, అన్నిటికంటే దానికి మాత్రమే మొదటి ప్రాధాన్యత ఉంటుందని తేల్చి చెప్పారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం గెలవాలంటే ఇక మీద ఎట్లాంటి సమయం పాటించాల్సిన అవసరం లేదని, బరి తెగించుకు విరుచుకుపడ్డమే ఏకైక మార్గమని వ్యాఖ్యానించారు. దీంతో లెబనాన్లో యుద్ధాన్ని ఆపేయాలంటే అమెరికా చేసిన డిమాండ్ని ఆయన పూర్తిగా తిరస్కరించారు.